మఖానా అంజీర్ ఫ్రూట్ మిక్స్. మామూలుగా పూల్ మఖానాతో మామూలుగా మనం వేయించుకొని ఒక స్నాక్ లాగా తింటూ ఉంటాం. అలాగే అంజీరు అంటే ఒక డ్రై ఫ్రూట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రై ఫ్రూట్. సో మరి ఈ కాంబినేషన్తో ఫ్రూట్ మిక్స్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మఖానా అంజీర్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా 1 కప్పు, నానబెట్టుకున్న జీడిపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న బాదం పప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న అంజీర్ 4, పాలు 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న గోంద్ కటీరా కొద్దిగా, ద్రాక్ష ముక్కలు 1/2 కప్పు, యాపిల్ 1, పైనాపిల్ 1, కివి 1, ఖర్జూరం ముక్కలు 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, పుచ్చకాయ గింజలు 1/2 కప్పు, గుమ్మడి గింజలు 1/2 కప్పు, పొద్దుతిరుగుడు గింజలు 1/2 కప్పు. మఖానా అంజీర్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో పేరులోనే ఉంది మఖానా ఫ్రూట్ మిక్స్. అంటే ఏంటి? మఖానా మన ముఖ్యమైన పదార్థము. మఖానాతో పాటు ఫ్రూట్ మిక్స్ అంటే ఏమేమి తీసుకుంటున్నాం ఇక్కడ? పైనాపిల్, కివి, యాపిల్, ఖర్జూరము, అలాగే నల్ల ద్రాక్ష, దానిమ్మ గింజలు, అలాగే మనకు డ్రై ఫ్రూట్స్లో చూసుకుంటే బాదాము, జీడిపప్పు, అంజీరు, ఈ మూడింటిని కూడా నానబెట్టుకున్నాం ముందుగా. ఈ మూడింటిని అలాగే గోంద్ కూడా నానబెట్టుకున్నాం. సో గోంద్ చాలా మంచి చలువ చేసేటువంటి పదార్థం. సో ఒక మనిషికి ఎవరికైనా చాలా వేడి చేసేసింది అంటే ఖచ్చితంగా గోంద్ తినమని చెప్తూ ఉంటారు, పిల్లలకైనా కూడా. సో గోంద్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. సో గోంద్ మామూలుగా ఏదైనా స్మూదీస్లో, డ్రింక్స్లో కూడా వేసుకొని తాగుతూ ఉండొచ్చు, లేదా ఇలా ఫ్రూట్ మిక్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక మనకు డ్రై ఫ్రూట్స్ గురించి ఏం చెప్పాలండి? అంజీరు, బాదాము, జీడిపప్పు, ఇవన్నీ అంటే మనకు నరాల బలహీనత తగ్గించడానికి డ్రై ఫ్రూట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ అంటేనే మనకు విటమిన్ B12. సో విటమిన్ B12 ఎప్పుడు తీసుకోవాలి? ఎక్కువగా నర్వ్స్, మజిల్స్ ఇవన్నీ కొంచెం వీక్గా ఉన్నప్పుడు, స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకోమని చెప్తూ ఉంటారు డాక్టర్స్. అది సో ఏంటి అంటే మనకు నర్వ్స్ స్ట్రెంథనింగ్ చేయడానికి, అలాగే బ్రెయిన్ పనితీరును మెరుగుపరచుకోవడానికి మనకు ఖచ్చితంగా ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఇక ఫ్రూట్స్ గురించి ఏం చెప్పాలండి? సో మంచి డీటాక్స్. సో మనకి శరీరంలో ఉన్న చెడు మలినాలను తొలగించే విషయంలో ఏ ఫ్రూట్ అయినా కూడా, అంటే ఇప్పుడు మనకి యాపిల్లో వైటమిన్ C ఉంటుంది, ఖర్జూరంలో మంచి ఐరన్, జింక్, బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి ఎలిమెంట్స్ ఉంటాయి. తర్వాత పైనాపిల్లో వైటమిన్ C ఉంటుంది, గ్రేప్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, దానిమ్మ గింజల్లో మనకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇలా మనకి ఏదైనా కూడా మఖానాతో స్టార్ట్ చేసుకుంటే ప్రోటీన్. సో అలా అన్నీ కూడా మనకు చాలా హెల్ప్ చేస్తాయి. ఇంత హెల్దీ వంటకం అన్నమాట ఈరోజు మనం చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పూల్ మఖానా, అలాగే నానబెట్టుకున్న బాదాం, నానబెట్టుకున్న అంజీర్, అలాగే నానబెట్టుకున్న జీడిపప్పు, అలాగే దీంట్లో కాస్త పాలు. సో దీన్ని చక్కగా మనము రుబ్బేసుకోవాలి. రుబ్బుకున్న తర్వాత సో నెక్స్ట్ ఇందులో ఏమేమి వేస్తున్నానో ఏంటో కూడా చెప్పేస్తా. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా నున్నగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. అసలు ఇది మంచి ప్రోటీన్ షేక్ అండి. ఇప్పుడు నా చేతిలో ఉన్నదైతే 100% ప్యూర్ ప్రోటీన్ షేక్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం చక్కగా కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇంతవరకు మనం చేసింది ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా జీడిపప్పు, బాదం పప్పు, అలాగే అంజీరు, ఈ మూడింటిని కూడా నానబెట్టుకొని వేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఫ్రూట్స్ వేసుకుంటాం. ఓకే, సో మఖానా, అంజీర్ అయిపోయింది. సో ఇప్పుడు రెండో భాగంలోకి వచ్చేది ఫ్రూట్ మిక్స్ అనమాట. సో ఇక్కడ మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ముందుగా నానబెట్టుకున్నటువంటి గోంద్ వేసేసుకుందాము. గోంద్ కటారి అంటారు, కొంతమంది గోంద్ అంటారు. ఇంకొంచెం వేసుకుందాం. సో ఆ తర్వాత ఇందులో నానబెట్టుకున్న చియా సీడ్స్, ఎక్కువ కూడా అక్కర్లేదండి, కొంచెం. ఆ తర్వాత ఇక ఫ్రూట్స్ అన్ని కూడా మనం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సమ్ సీక్వెన్స్లో. దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, కివి ముక్కలు, అన్నీ కూడా ఇంపార్టెంట్ కదండి. పుల్లగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనం దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. ఆ తర్వాత పైనాపిల్ ముక్కలు, ఆ తర్వాత బ్లాక్ గ్రేప్స్, అలాగే ఖర్జూరం కూడా. ఖర్జూరంని కూడా మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో వాటిని కూడా వేసేసుకోవాలి. ఒక చిన్న స్వీట్నర్ లాగా యాడ్ అవుతుంది.
ఆ తర్వాత కొన్ని పంకిన్ సీడ్స్, అలాగే పొద్దుతిరుగుడు గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్, ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మిక్స్ చేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు వదిలితే ఏంటంటే మనకు ఆ ఫ్రూట్స్లో ఉన్నటువంటి సారం అదంతా కూడా మనం చేసుకున్నటువంటి ఆ ప్రోటీన్ షేక్, ఆ ప్రోటీన్ పేస్ట్ ఏదైతే ఉందో దానికి బాగా పడుతుందన్నమాట. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. మనం చక్కగా ప్రోటీన్ షేక్లో ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాము. అలాగే మనము సీడ్స్ అవన్నీ అంటే పంకిన్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కదా. సో ఇది చూసారా కాస్త సెటిల్ అయింది, అంటే ఒక కన్సిస్టెన్సీ వచ్చిందనమాట దీనికి. సో దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో, చక్కగా బ్లాక్ గ్రేప్స్, పైనాపిల్ ఎన్ని ఉన్నాయండి. అన్నీ అసలు పిల్లలకు కానీ ఇది పెట్టారంటే అన్ని రకాలుగా అసలు సూపర్ అంటే సూపర్ అనమాట. పైన నుంచి కాస్త అందంగా మనం వీటితో పంకిన్ సీడ్స్తో, పొద్దుతిరుగుడు గింజలతో, వాటర్ మిలన్ సీడ్స్తో, అలాగే లైట్గా చియాతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. చాలా టేస్టీగా, చాలా హెల్దీగా, అందరూ బాగా ఇష్టపడేటువంటి మఖానా అంజీర్ ఫ్రూట్ మిక్స్ రెడీ అయిపోయింది. తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మఖానా అంజీర్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా 1 కప్పు, నానబెట్టుకున్న జీడిపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న బాదం పప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న అంజీర్ 4, పాలు 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న గోంద్ కటీరా కొద్దిగా, ద్రాక్ష ముక్కలు 1/2 కప్పు, యాపిల్ 1, పైనాపిల్ 1, కివి 1, ఖర్జూరం ముక్కలు 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, పుచ్చకాయ గింజలు 1/2 కప్పు, గుమ్మడి గింజలు 1/2 కప్పు, పొద్దుతిరుగుడు గింజలు 1/2 కప్పు. మఖానా అంజీర్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో పూల్ మఖానా, నానబెట్టుకున్న బాదం, నానబెట్టుకున్న అంజీర్, నానబెట్టుకున్న జీడిపప్పు, పాలు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న గోంద్ కటీర్, నానబెట్టుకున్న చియా సీడ్స్, దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, కివి ముక్కలు, పైనాపిల్ ముక్కలు, ద్రాక్ష పళ్ళు, ఖర్జూరం ముక్కలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చకాయ గింజలు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, చియా సీడ్స్ వేసి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మఖానా అంజీర్ ఫ్రూట్ మిక్స్ రెడీ.